అలా యేసుక్రీస్తు వారి పుట్టుక జననం వెనుక బెత్లెహేం అనేటువంటి నిజమైన చారిత్రక యోధా పట్టణం ఉందని, మొదటి దేవాలయం కాలం నుంచే 2700 సంవత్సరాల నాటి బొల్లా అనేది నిరూపించబడింది. యేసు కాలానికి అక్కడ ఉన్న చిన్న యోదయా గ్రామం, గుహలతో కలిసిన ఇల్లు, మ్యాంగర్స్ పురావస్తు తవ్వకాల్లో దొరకడాన్ని బట్టి, అలాగే గుహలను పరిశీలించినప్పుడు మొదటి శతాబ్దపు పాత్రలు కూడా అనేకమైనవి దొరకడం జరిగింది. అలాగే హేరోదు మహారాజు అతని కోట, హెరోదియం, ఇవి జోసెఫర్స్ రాసిన హిస్టోరియన్ గ్రంథాల్లో పురావస్తు ద్వారా ధృవీకరించిన విషయాల్లో కూడా నిలిచాయి. అలాగే రోమన్ సెన్సస్ ప్రకారం కూడా క్విరేనియస్ సిరియా గవర్నర్గా ఉన్నప్పుడు ఈ గణన నిర్వహించడం అనే దాని మీద శిలాశాసనాలు అనేకమైనవి దొరికాయి. ఇవన్నీ కూడా లూకా రాసిన చరిత్ర నేపథ్యానికి ఫ్రేమ్వర్క్నిచ్చాయి. యేసుక్రీస్తు పుట్టిన కొద్ది కాలంలోనే 2వ శతాబ్దంలోనే బెత్లెహేం గుహను యేసుక్రీస్తు వారి జన్మస్థలంగా గుర్తించారు. దాని మీద బాసిలికాను నిర్మించినట్లు చరిత్ర రచనలు, బాసిలికా స్వభావాలు కూడా చెబుతున్నాయి. దీనికి పురావస్తు ఆధారాలు అనేకమైనవి సాక్ష్యమిస్తున్నాయి.